హలో వ్యూవర్స్, నేను మీ అంజన్ రెడ్డి. మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో నిన్న ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఆ స్కామ్ ఏంటంటే స్టాంపు పేపర్ల స్కామ్. ఈ స్టాంపు పేపర్ల స్కామ్ ఒక మీ సేవా సెంటర్ నడుపుతున్న వ్యక్తి ఈ స్కామ్ చేశాడు. కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వానికి నష్టం కలిగించాడు. దీని వెనుక అతను ఒక్కడే చేయగలిగాడంటే నేనైతే నమ్మట్లేదు. దానికి చాలామంది ప్రోత్సాహం ఉండొచ్చు, లేకపోతే అండదండలు ఉండొచ్చు. మరీ ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వ్యక్తుల ప్రమేయం ఉంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇతనిది ఈ చలానాస్ అన్నీ కూడా నెక్స్ట్ వాళ్ళు వెరిఫికేషన్ చేయాలి. ప్రతి విషయాన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు. ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్ కానీ ఈ బాండ్ పేపర్ కానీ రైట్ ఆ రాంగ్ అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. కరెక్టే, ఒక 100 రూపాయల బాండ్ పేపర్ అంటే చెక్ చేసుకోకుండా పోయి ఉండొచ్చు. కొన్ని కోట్లు ఒక కంపెనీ చెప్తుంది మాకే 70 లక్షలు చేశారు అని. అంటే ఆ కంపెనీ ఎన్ని కోట్ల రూపాయలకు బాండ్ పేపర్లు తీసి ఉంటుంది. ఆ బాండ్ పేపర్ అన్ని కోట్ల రూపాయల బాండ్ పేపర్, ఈ బాండ్ పేపర్ తీసినప్పుడు, ఈ స్టాంప్ పేపర్ తీసినప్పుడు ఆ స్టాంప్ పేపర్ కరెక్ట్ వచ్చిందా లేదా, ఆ స్టాంప్ పేపర్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ పోర్టల్లో తెలుస్తుంది ఎంతకు రైట్ చేశారు ఇది అనేది. కనీసం జ్ఞానం లేకోకుండా ఎలా మూవ్ చేశారు. నా ఉద్దేశంలో ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని కూడా ఖచ్చితంగా దీని వెనక ఉన్న మాఫియా మొత్తాన్ని బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ స్టాంప్స్ జూనియర్ తెల్గి లాగా ఉన్నాడు ఇతను. తెల్గి అనేవాడు మీకు తెలిసే ఉంటుంది, కరీం తెల్గి. 2003 సంవత్సరంలో బాగా పాపులర్ అయిన దేశవ్యాప్తంగా స్టాంప్ పేపర్లు స్కామ్ చేశాడు. ఇది కూడా అలాంటిదే, కాకపోతే చాలా సింపుల్గా చేశారు వీళ్ళు. ఒక మీ సేవా సెంటర్లో ఒక 100 రూపాయల బాండ్ పేపర్ని 10 రూపాయలు స్టాంప్ పేపర్గా తీసి ఆ 10 రూపాయలని 100 రూపాయల స్టాంప్ పేపర్ కింద మార్చగలిగారంటే రాష్ట్రంలో ఎన్ని మీ సేవా సెంటర్లు ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, ఇవి ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి సారించాలి. ఇప్పుడు బ్యాంక్స్ చాలా వరకు మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకునే ఆప్షన్ ఇవ్వట్లేదు మొబైల్లో కానీ ఎక్కడైనా కానీ. అలాంటిది నీకు ఆ బాండ్ పేపర్ కానీ లేదంటే ఏదైతే స్టాంప్ పేపర్ అది ఎలా సాధ్యమవుతుంది. డైరెక్ట్ ప్రింట్ రావాలి, లేదంటే దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వకూడదు, లేదా ఆ ఫాంట్లు దొరకకూడదు. కానీ ఇంత ఈజీగా చేయగలుగుతున్నారంటే చాలా ఈజీగా చేశారు. అతను సింపుల్గా ఒక ఫోటోషాప్లోకి తీసుకొని చేయగలిగాడు అంటే సర్వర్ ఏదైతే సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తున్నారో దానిలో కూడా చాలా లోపాలు ఉన్నాయన్నది నా అభిప్రాయం. ఈ లోపాలు కూడా గవర్నమెంట్ సరిదిద్దుకోవాలి. ఇది చాలా పెద్ద స్కామ్. అల్టిమేట్గా ఇది ప్రజాధనం వృధా అయింది. ఇది ఏదైతే ఈ స్కామ్లో జరిగిందో ఇదంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళాల్సిన డబ్బులు వెళ్ళలేదు. ఇదంతా ప్రజాధనం. ఖచ్చితంగా బాబు ప్రమేయం ఉన్నా లేదా బాబు వెనక ఎవరున్నా ఖచ్చితంగా దీన్ని రాబట్టాలి, డబ్బు రాబట్టాలి, తర్వాత వాళ్ళందరికీ శిక్ష విధించాలి. ఈ స్కామ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కంటిన్యూగా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. ఈ స్కామ్ని మీరు ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాము. ఈ స్కామ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, కేవలం బాబు అనే వ్యక్తే ఉన్నాడా, లేకపోతే బ్యాక్ ఎండ్లో ఇంకా ఎవరున్నారు అనేది కూడా మీ ముందు ఉంచబోతున్నాము. పోలీసులు అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అరెస్ట్ చేశామనో లేకపోతే చేయలేదనో, లేకపోతే ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ కానీ రాలేదు. కానీ ఒక ప్రైవేట్ సంస్థ మాత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మా కంపెనీ ఇంటర్నల్ ఆడిట్లో భాగంగా మేము ఆడిట్ చేస్తున్నప్పుడు ఈ స్టాంప్స్ ఫ్రాడ్ జరిగింది అనే ఉద్దేశంతో మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము అనేది వాళ్ళు మాత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. అరెస్ట్ చేశారా, చేయలేదా, లేకపోతే ఇప్పుడు బాబు ఎక్కడున్నాడు. హలో వ్యూవర్స్, నేను మీ అంజన్ రెడ్డి. మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో నిన్న ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఆ స్కామ్ ఏంటంటే స్టాంప్ పేపర్ల స్కామ్.